క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సువిశేషం లూకా శుభవార్త 4వ అధ్యాయం 24వ వచనం నుంచి 30వ వచనం వరకు ఆలకించాం. ఈనాడు ఈ సువిశేషంలో యేసుక్రీస్తు తాను పెరిగి పెద్దవాడైనటువంటి నజరేతునకు వచ్చాడు. అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడ యెషయా ప్రవక్త గ్రంథం అతని చేతికి అందించగా అతడు ఆ గ్రంథాన్ని తెరిచి ఈ విధంగా చదివాడు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచన కలుగు చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను అని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకులకిచ్చి కూర్చున్నాడు. అంతేకాదు ఆయన వారితో, నేడు ఈ లేఖనం మీ మధ్య నెరవేరింది అని చెప్పాడు. ఈ మాటలకు ఆ నజరేతు వాసులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇతడు తనను తాను మెస్సయాగా, దేవుని చేత పంపబడే ఆ బాధామయ సేవకునిలాగా తనను తాను పోల్చుకొని చెప్పుకుంటున్నాడు. ఈ ప్రవచనాలు మెస్సియాను ఉద్దేశించి చెప్పబడిన ప్రవచనాలు కాబట్టి ఇతడు తనను తాను మెస్సియాగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇతని అన్నదమ్ములు మనకు తెలియదా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలియదా? మన మధ్యనే పెరిగి పెద్దవాడైన ఇతడు తనను తాను ఎంతో గొప్పవాడిగా ఎలా అభివర్ణించుకుంటున్నాడని చెప్పి వాళ్ళు ప్రభువుని తిరస్కరించారు. అందుకే వాళ్ళు అన్నారు, ఓ వైద్యుడా, ముందు నీవు వైద్యం చేసుకో అనేటటువంటి యూదుల ఆ సామెతను చెప్పి వారి మధ్య ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని వాడి ఎవరైనా తమ గొప్పతనాన్ని ముందు తమ సొంత గ్రామంలో, తమ సొంత కుటుంబంలో ప్రదర్శించాలి. నీవు ఎక్కడికో వెళ్ళి కఫర్నాములో ఏదో అద్భుత కార్యాలు చేసి రావడం కాదు. ఇదిగో ఇప్పుడు నీవు ఆ అద్భుత కార్యాలేవో మా మధ్య నీ సొంత గ్రామంలో చేసి మమ్ములను మెప్పించు అంటూ ప్రభువు నుండి వారు అద్భుత కార్యాలను, కొన్ని గుర్తులను అడిగారు. ఆ సందర్భంలో ప్రభు అంటూ ఉన్నాడు, ఏ ప్రవక్త కూడా తన సొంత గ్రామంలో గౌరవింపబడడు అని చెబుతూ పూర్వ నిబంధనల నుంచి 2 అంశాలని మన ముందుంచుతూ ఉన్నాడు. ఒకటి, ఏలియా కాలంలో జరిగిన సంఘటన. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూసినప్పుడు సిరియా దేశానికి చెంది సరేఫత్ గ్రామానికి చెందినటువంటి ఒక విధవరాలను గూర్చి ప్రభు ఉటంకిస్తూ ఉన్నాడు. ఈ ఏలియా కాలంలో గొప్ప కరువు ఇశ్రాయేలు దేశమంతా విలయతాండవం చేసింది. 3 సంవత్సరాల 6 నెలలు వర్షం అంటూ కురవలేదు. అలాంటి పరిస్థితిలో ఈ కరువు కాలములో ఎందరో విధవరాండ్రు ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పటికీ ఏలియా ప్రవక్తను దేవుడు సిరియా దేశానికి చెందిన సరేఫత్ గ్రామానికి చెందినటువంటి విధవరాలి దగ్గరికి పంపించాడు. దేవుని సేవకుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె ఇవ్వగా రొట్టెను భుజించి ముంతలో ఉన్నటువంటి కాస్త నీరు తాగి ఉపశమనాన్ని పొందాడు. అంతేకాదు ఆమెకు అతడు చెప్పినట్లుగా ఆమె ముంతలోని నూనె కానీ కుండలోని పిండి కానీ తరిగిపోకుండా ఆ కరవకాలమంతా కూడా ఆమె కుటుంబం ప్రవక్త ఏలియా పోషించబడ్డారు. కాబట్టి దీనిని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఇశ్రాయేలు దేశంలో ఎందరో విధవరాండ్రు ఉన్నప్పటికీ ఈ అన్యురాలైనటువంటి ఈ సరేఫత్ గ్రామానికి చెందిన విధవరాలే ప్రవక్తను విశ్వసించింది. ప్రవక్త బోధించే దేవుని సందేశాన్ని, దేవుణ్ణి స్వీకరించింది. ఆ విధంగా దేవుడు చేసే మేలును తన జీవితంలో అనుభవించగలిగింది. స్వదేశానికి చెందినటువంటి ఎందరో విధవరాండ్రు ఉన్నప్పటికీ వారెవరూ ప్రవక్తను కానీ, ప్రవక్త మహాత్మ్యాన్ని కానీ, ప్రవక్త వెనుక ఉన్న దేవుణ్ణి కానీ వారు గుర్తించలేదు. దీనంతటికీ కారణం వారిలో ఉన్న అవిశ్వాసమే. ఇక 2వ అంశము ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా కాలంలో జరిగింది. మనం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూసినప్పుడు సిరియా దేశానికి చెందిన సైన్యాధ్యక్షుడైనటువంటి నామాను కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అతని కుష్ఠము, ఇదిగో మా దేశంలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరకు వెళితే మా ప్రవక్త దేవుణ్ణి ప్రార్థించి ఆ జబ్బును పోగొడతాడని చెప్పి ఒక ఇశ్రాయేలు పిల్ల
పని మనిషిగా తీసుకొని పోబడిన ఆ బానిస నామాను భార్య ద్వారా తెలియజేసింది. విషయం తెలుసుకున్నటువంటి నామాను ఇదిగో ఇశ్రాయేలునకు వస్తూ ఉన్నాడు. తనను స్వస్థపరచమని ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త ద్వారా నామాను స్వస్థత పొందాడు. నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని ప్రవక్త చెప్పగా ముందు తిరస్కరించినప్పటికీ తరువాత బుద్ధి తెచ్చుకొని తన తోటి సైనికులు చెప్పిన మాట విని అతడు యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునిగాడు. దేవుని వాక్యం చెబుతుంది, అతడు చిన్నపిల్లవాని వలె నవనవలాడేటటువంటి జబ్బు పోయి స్వస్థతను పొందిన శరీరాన్ని పొందుకొని అతడు సంతోషంతో ప్రవక్త దగ్గరకు తిరిగి వచ్చి ప్రవక్తతో, ఇదిగో ఈ భూమండలం మీద మీ దైవాన్ని మించిన దైవం లేడు, ఇశ్రాయేలీయుల దైవమే నిజమైన దైవం, యావే ఒక్కడే శక్తిమంతుడు, అద్భుత కార్యాలు చేయగలిగిన వాడని వాస్తవాన్ని ఒప్పుకొని అతడు తిరిగి వెళ్ళాడు. నిజానికి సొంత దేశమైన ఇశ్రాయేలులోనే ఎందరో కుష్ఠరోగులు ఉన్నారు, కానీ వారికి ఎవ్వరికీ విశ్వాసం లేదు. ఎలీషా ప్రవక్త మీద నమ్మకం లేదు, ఎలీషా వెనక ఉన్న దైవం మీద వాళ్ళకి విశ్వాసం లేదు. కాబట్టి వారి కుష్ఠరోగాలలోనే వాళ్ళు మిగిలిపోయారు. కానీ పరాయి దేశానికి చెందిన నామాను వచ్చి ఇదిగో ఈనాడు ఎలీషా దగ్గర స్వస్థతను పొంది దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వెళ్ళాడు. దీనిని బట్టి యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు, ఏ ప్రవక్త కూడా తన సొంత గ్రామంలో సొంత దేశంలో గౌరవించబడడో. నేను నా సొంత దేశమైనటువంటి నజరేతునకు వచ్చాను, మీరందరూ సహజంగానే వీరు నన్ను తిరస్కరించారు, నన్ను స్వీకరించలేదు, నేను చెబుతున్నటువంటి ఈ వాస్తవాన్ని గ్రహించడం లేదు, నన్ను కానీ నన్ను పంపిన నా దేవుణ్ణి కానీ నా తండ్రిని కానీ మీరు ఆహ్వానించడానికి ఆ సందేశాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా లేరు. కాబట్టి తత్ఫలితంగా మీరే దేవుడిచ్చే ఆ బహుమానాన్ని, దేవుడిచ్చే ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకుంటారు. మీ అవిశ్వాసమే మీకు గడ్డుగా మారుతుందని ప్రభు ఈనాడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు విన్నటువంటి ప్రార్థనా మందిరంలో ఉన్న ఆ గ్రామస్తులందరూ, ఆ నజరేతు గ్రామస్తులందరూ కూడా ప్రభు మీద మండిపడ్డారు. ఆయన్ని ఏ విధంగానైనా చంపివేయాలని వారు అనుకున్నారు. పర్వతం ఎత్తైన కొనకు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ప్రభువుని తోసి చంపివేయాలని వాళ్ళు కుట్రలు పన్నారు. కానీ ప్రభువు వారి మధ్య నుంచి తప్పుకొని వెళ్ళాడు. ఈ రకంగా లోక ఆదిలోనే 4వ అధ్యాయంలోనే క్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రేషిత సేవ, అతడు బోధించిన బోధలు, ఆయన చెప్పిన సత్యాలు ఏ విధంగా ప్రజలను తనకు వ్యతిరేకంగా మారేలా చేశాయో, చివరికి తన సొంత గ్రామస్తులే ఆయనకు ఏ విధంగా ఎదురు తిరిగారో, ఆయన బోధలను స్వీకరించకుండా ఆయనకు ఎదురు తిరిగి చివరకు ఆయనను చంపడానికి ఏ విధంగా కుట్రలు చేశారో చెబుతూ క్రీస్తుని యొక్క జీవితం, ఆయన బోధలు అనేక మందిని శత్రువులుగా మార్చాయి. ఆయన బోధించిన సత్యాన్ని ఆయనను ప్రజలు స్వీకరించడానికి ఆది నుండి సిద్ధంగా లేరు. తత్ఫలితంగా ఆయన రానున్న కాలంలో అవమానకరమైనటువంటి శిలువ మరణానికి అతడు గురి అవుతాడంటూ ముందే సూచిస్తూ ఈ విషయాన్ని మనకు తెలియజేశాడు. మనం సత్యాన్ని అనుసరించి నీతిని పాటించి దేవుని మార్గంలో జీవించడం అంత సులువైన విషయం కాదు. మనం ఎప్పుడైనా దేవుడికి ప్రాధాన్యతనిచ్చి సత్య సంబంధులమై మనం జీవిస్తూ ఉంటే అసత్యానికి పెద్దపీట వేసే ఈ ప్రపంచం ఖచ్చితంగా మనకు ఎదురు తిరుగుతుంది, మనల్ని తిరస్కరిస్తుంది. అయినప్పటికీ క్రీస్తు వలె మనం మడం తిప్పకుండా సత్య మార్గంలోనే జీవించి శ్రమలైనా సహించి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. దేవుడు సత్య మార్గాన్ని అవలంబించే వారికి ఇచ్చే బహుమానాన్ని మనం సొంతం చేసుకోవాలి. అదే సిలువ మనకి అనునిత్యము బోధించే గొప్ప సందేశం. ఈ సందేశాన్ని ఈనాడు మనం స్వీకరించి విశ్వాసంతో క్రీస్తుని అంటిపెట్టుకొని ఆయన బోధలను అనుసరించి మన జీవితాలను శ్రమలైనా సహించి జీవించి ధన్యం చేసుకుందాం. అంతటి ధైర్యాన్ని, అంతటి శక్తిని మనకు అనుగ్రహించమని ప్రభువుని అడుగుదాం. ఆ కరుణామయుడు, ఆ సిలువనాథుడు మనలను, మన కుటుంబాలను బలపరిచి తన సత్య మార్గంలో జీవించడం నేర్పించి మన జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమేన్.